హలో గైస్, ఎట్లున్నారు? ఐ హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. యాక్చువల్లీ ఇప్పుడు కేరళలో పల్లి పెరునాల్ అనే ఫెస్టివల్ జరుగుతుందని చెప్పా కదా, గత లెక్క 2-3 డేస్ నుండి జరుగుతుందన్నమాట. ఈ వీడియో షూట్ చేసే కంటే ముందు రోజు మాత్రం మస్తు ఫైర్ క్రాకర్ సౌండ్ వచ్చుండే. అంతగానే ఏం జరుగుతుంది, సెలబ్రేషన్స్ అంతున్నాయా అని చూడడానికి పోయి ఉంటుంది అనమాట మా ఫ్రెండ్స్ తోటి. సో బేసిక్లీ ఇది ఫెస్టివల్ జరిగేటప్పుడు ఇక్కడ ఉన్న గల్లీలన్నీ ఫుల్ డెకరేట్ చేసేస్తారనమాట. ఫుల్ డెకరేట్ చేసేసి ఆ లైటింగ్ తోటి మస్తు హడావిడి సందడి ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ఫెస్టివల్ జరిగే ప్లేస్ వచ్చేసి మా హాస్టల్ నుండి ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది అనుకోండి అప్రాక్స్. సో ఇట్లా నడుచుకుంటూ పోతున్నాము. ఈడ చూసినట్లయితే ఈ స్ట్రీట్ షాప్ లాగా అట్లా ఇట్లా పెట్టేసారు అనమాట, ఐస్ క్రీమ్స్ అది ఇది. ఇది ఇప్పుడు స్టార్టింగ్, ముందుకు పోతే చాలా క్రౌడ్ ఉండే. సో నాకే ఈ ఫెస్టివల్ చూడడం ఫస్ట్ టైం అనుకుంటే మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ టైం అయినంట. ఎందుకంటే వాళ్ళు కొచ్చికి ఇప్పట్లోనే వచ్చిర్రు. సో వాళ్ళది కేరళలో వేరే వేరే ప్లేసెస్. ఇట్లా చూస్తారు కదా, వీళ్ళంతా అక్కంచెలే వస్తున్నారనమాట. సో ఇట్లా చర్చ్కి వెళ్ళే ప్లేస్లో సైడ్స్కి ఇట్లా ఐడల్స్ పెట్టేసి మంచిగా లైటింగ్ సెట్ చేసినారనమాట వీటన్నింటికి. ఇంకొన్ని ప్లేసెస్ దగ్గర క్యాండిల్స్ పెట్టేసిరు అన్నమాట. యాక్చువల్లీ ఈ వేలోనే ఒక ఫేమస్ హాస్పిటల్ ఉంటుంది అన్నమాట, అదే ఎంఏజే హాస్పిటల్. సో చెప్పినాను కదా, అట్లా డెకరేట్ చేసిరు క్యాండిల్స్తోని. కానీ మంచి కలర్ఫుల్గా మంచి వైబ్రెంట్గా అనిపించుండే. సో ఇట్లా ఆ వ్యూ ఇట్లుంది. బై ద వే, యాక్చువల్లీ నేను మీకు ప్లేస్ నేమ్ చెప్పలే కదా, ఇది ఎడపల్లి అనమాట, కొచ్చిలో. సో ఎర్నాకుళం నుండి 7 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. సో అక్కడికి పోవాలంటే ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేయాలి. చూస్తారు కదా ఎంత హరిబరిగా వస్తారో. బేసిక్లీ ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది, కానీ ఇప్పుడు మస్తు పకడ్బందీగా ప్లాన్ చేసి చూసినారు కదా పోలీసులు కూడా ఎట్లున్నారు, ఎందుకంటే ఆ క్రౌడ్ అట్లాంటిది. సో రోడ్ క్రాస్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే అక్కడికి పోయి అందరూ క్యాండిల్స్ వెలిగిస్తారు అనమాట. సో మాకు అర్థం కాలేదు, అందరు వచ్చేసి క్యాండిల్స్ తీసుకోండి అని అమ్మే వాళ్ళు చెప్తారు. మాకు ఏం చేయాలి అని మా ఫ్రెండ్ ఒక ఆమె అడిగితే ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. తీసేసుకొని వాటిని వెలిగించి అక్కడ పెట్టేసి సో ప్రేయర్ చేసుకోవడమే అనేసి ఆమె చెప్తుంది కదా, అట్లా ఎక్స్ప్లెయిన్ చేసింది మాకు. నాకు అర్థం కాదు మలయాళంలో, నాకు కూడా కొంచెం అర్థమైంది. సో మేమైతే తీసేసుకున్నాం. మా ఫ్రెండ్స్ వెలిగిస్తారు. మా ఫ్రెండ్స్ వెలిగించేలోపు ఇటు సైడ్ ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళు ఇక్కడికి పోయిన తర్వాత ఇట్లా క్యాండిల్స్ పట్టుకొని అక్కడ ప్రేయర్ చేసుకుంటారు అనమాట కొందరు. చూసినారు కదా ఆ క్యాండిల్స్ పెట్టి ఎంత ఫైర్ అయిందో. సో నేను కూడా లాస్ట్కి అట్లా చేసేసి పెట్టేసిన అనమాట. సో అక్కడ నుండి అట్లా లోపలికి వెళ్ళినాం గైజ్. సో ఇట్లా చూసుకున్నట్లయితే ఈ బెలూన్స్, అక్కడ ముందుకు పోయినట్లయితే ఇక్కడ ఇంకో బెలూన్స్, ఇక్కడ ఏదో ఫుడ్ పెట్టిరనమాట. సో దగ్గరకు చూస్తే యాక్చువల్లీ అదేదో మన సకినప్పాల టైప్ కనిపించినాయి. కాదులే, ఏం సకినప్పాలైనా మన టేస్ట్ అయితే ఏం రాదు కదా అని పోయినా. అక్కడ చూసుకున్నట్లయితే పోలీసులు ఇంకో కొన్ని అమ్ముతురు ఏమో. సో అక్కడ నుండి అట్లా ముందుకెళ్ళినట్లయితే మన ఫేవరెట్ సెక్షన్ ఫుడ్ చూడండి. మన జాతరలలో పెట్టినట్టే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ పింక్ కలర్లో కాటన్ క్యాండీ కనిపిస్తుంది కదా. సో అది అప్పట్లో బ్యాన్ చేసిన అన్నారు, ఇంకున్నాయి ఇక్కడే. సో మీరైతే అవి తినేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే దాంట్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయంట, అంటే క్యాన్సర్ని కలుగజేసే పదార్థాలు అన్నమాట. పక్కనే గర్ల్స్ అసెట్స్ అన్నమాట. కలర్గా నాకైతే ఒక జాతరకైనా ఫీలింగే వచ్చుండే మంచిగా. కానీ కొత్త మనుషులు, అంటే మన సైడ్లో కాకుండా కొంచెం కొత్తగా అనిపించింది. అది ఎందుకో తెలియదులే, కానీ మేము అట్లా పోయేసరికి కొందరు వస్తురు పోతురు. మేము పోయింది స్టార్టింగే కాబట్టి అక్కడ చూసినట్లయితే అవేంటి అనుకుంటున్నారు, మిర్చి. ఎందుకంటే సింబాలిక్గా అక్కడ మిర్చి బండి పెట్టిరని తెలియనికేమో నాకు తెలిసి. అమ్మో ఫ్రెండ్స్ తినిపించుకుంటున్నారు ఫ్రెండ్స్. సో మేము కూడా మా తిండి స్టార్ట్ చేసినాం అనమాట ఇప్పుడే. మా ఫ్రెండ్స్ గోబీ పకోడీ ఏదో తీసుకున్నారు. నాకు అది ఆఫీస్లో తినేసి మస్తు విసుకొచ్చుండే, అందుకే నేను మిర్చి తీసుకొని ఉండే అనమాట. కానీ అది కూడా మన తెలంగాణ ఫుడ్ టేస్ట్ ఏం రాలేదు. నేనైతే తెలంగాణ ఫుడ్ని మస్తు మిస్ అవుతున్నా. ఏడేమన్నా మిస్ అవుతున్నా అంటే ఫస్ట్. సో గ్యాప్లో తినేసినాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంకో ఫ్రెండ్ వస్తుంది అని అంటే అక్కడనే కాసేపు ఆగినాం అనమాట. అక్కడ నుండి ఆ పిల్ల వచ్చేదాకా ఆగేసి ఇంకొంచెం ముందుకెళ్తే ఈ షాప్ ఉంది. ఇక్కడ అన్ని జ్యూసెస్, సోడాస్ అవి ఇవి ఉన్నాయి. తాగుదాం అనుకున్నాం, బట్ మేము ఇప్పుడే అది తిన్నాం కదా, కొంచెం ఖాళీ లేకుండే. అట్లా తిరిగేసి వచ్చి తాగుదామనేసి లాస్ట్లో తాగినాం అనమాట. యాజ్ యూజువల్ ఏమేమి ఉంటాయి జాతరలో అవే ఉన్నాయి. ఇక్కడ ఆ క్రౌడ్కి జర్రంతా కూడా గాలి లేదు అసలు. లైటింగ్కి
ఆ క్రౌడ్కి మొత్తం మొహం మీద వర్షం పడ్డట్టు అయింది లిటరల్లీ. ఇంకా ఇది మాత్రం మీరు నా యూట్యూబ్ షార్ట్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది, ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను కదా యాజ్ ఎ షార్ట్. గర్ల్స్ చూస్తారు కదా ఇక్కడ ఎంత స్టఫ్ ఉందో మనకు కావాల్సినంత, లైక్ మెటాలిక్, నాన్ మెటాలిక్, గోల్డ్, సిల్వర్, ఆక్సిడైజ్డ్, సీజెడ్, బ్లాక్, పర్ల్స్, అబ్బో బొచ్చడు ఇంకా మస్తున్నాయి. ఇంకా నాకు తెలియని ఇంకెన్ని ఉన్నాయో, నాకు తెలిసినవి ఇన్ని ఉంటాయి. సో ఏదైనా అకేషన్స్కి లేకపోతే స్పెషల్ అటైర్స్ వేసుకున్నప్పుడు సో మంచిగా జ్యువెలరీ వేసుకున్నా కూడా మొహంలో ఉండాలి కదా బ్రైట్నెస్. యాక్చువల్లీ మొహానికి బ్రైట్నెస్ ఇచ్చేది ఏముంటుంది, మేకప్ అనుకుంటున్నారా? నేనైతే అట్లా అనుకోను. ఎందుకంటే ఒక్కో ఇయర్ రింగ్ స్టైల్ మనం పెట్టుకున్నప్పుడు మన ఫేస్లో ఒక్కో వేరియేషన్ కనిపిస్తుంది అనమాట. ఇవి లాస్ట్కి పెట్టుకొని ఇవి మంచిగా సెట్ అయితే అవే పెట్టుకొని పోతాం. ఫస్ట్ ఒకటి డిసైడ్ అవుతాము, అది నచ్చదు లాస్ట్కి. అట్లా మీకు కూడా ఎప్పుడన్నా అయిందా ఫ్రాన్స్? ఇక ఎంతసేపు అని ఇయర్ రింగ్స్ గురించే మాట్లాడుకుంటాంలే కానీ ఇంకా పక్కన వెళ్తే ఇక్కడ కేరళలో ఉండే స్పెషల్ స్వీట్స్, ఇంకా ఆ స్వీట్స్ లైక్ జాక్ ఫ్రూట్ హల్వా, మ్యాంగో హల్వా, పైనాపిల్ హల్వా, ఆ హల్వా ఈ హల్వా, మస్తు టైప్స్ ఆఫ్ హల్వాస్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడికి పోతే ఇంకొన్ని వేరే వేరే షాప్స్, ఇట్లా ముందటికి పోతే కొన్ని టాయ్ షాప్స్ ఉండే అనమాట. ఆ క్రౌడ్లో ఉండే నేను పోలేక అక్కడ ఒక ఫ్యాన్ ఉండే, ఆ షాప్కి మధ్యలో ఇంకా ఈ టాయ్స్ హ్యాంగింగ్కి మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో నుండి పోయినాను మెల్లగా. అందుకోసం ఆ పబ్లిక్ నుండి పోలేదు. ఈ అంకుల్ ఎవరో వీడియో తీస్తున్నాం అమ్మ అన్నట్టు చూస్తుండు. ఇక్కడ చూసుకున్నట్లయితే మేము డిస్కషన్ జరుగుతున్నాయి. ఇక యాజ్ యూజువల్గా గివ్వే షాప్స్ ఉన్నాయి. ఇటు సైడ్ అయితే రైట్ సైడ్ మేము కవర్ చేసేసినాము ఆల్మోస్ట్. సేమ్ మళ్ళీ ఇంకో ఈ ఫుడ్ షాప్స్ అయితే ఎక్కడ పడితే అక్కడనే ఉన్నాయి, ఒకరికొకరు కాంపిటీషన్ లాగా. అట్లా ముందుకు ముందుకైన తర్వాత ఇంకొక మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పినాం కదా, ఆమె ఈ ఫ్రెండ్ వాళ్ళకి ఏం చెప్పింది అని అంటే ఎక్కడో ఫుడ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారని. ఫ్రీ ఫుడ్ అయితే టెంపుల్స్లో ఊరుకుంటామా, బేసిక్లీ అదే పోయినాం అన్నమాట. అట్లా తడిచిన మొహాలతో జర్రంత ఇట్లా వచ్చేసరికి థ్యాంక్ ఆర్డర్ అనిపించింది. ఎందుకంటే చూసుకున్నట్లయితే పైన ఫ్యాన్స్ పెట్టారనమాట. ఇది మెయిన్ వే లోనికి వెళ్ళేసరికి. ఇంకా మనం లోపలికి వెళ్ళలేదు, జస్ట్ ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ లాంటిదే. ఈ భయ్యాస్ ఎవరో సీరియస్ డిస్కషన్ చేస్తారు గర్ల్ ఫ్రెండ్ గురించి. ఏమోలే మనకెందుకులే అనేసి ఇంకా సైడ్ నుంచి వెళ్ళి గ్యాప్ ఉంటే అక్కడ నుండి ముందుకు వెళ్ళినామన్నమాట. అక్కడ ఎంత ఉడకపోసిందంటే లిటరలీ లైక్ మొహం నుంచి చెప్పిన కదా మొహాలు అడిగినట్టే అయినాయి మాకైతే. సో అటు నుండి ఇది లెఫ్ట్ సైడ్ అనమాట. మేము రైట్ సైడ్ కవర్ చేసినామని చెప్పినాం కదా, ఈ లెఫ్ట్ సైడ్కి పోలేదు. ఈ లెఫ్ట్ సైడ్లో కూడా యాజ్ యూజువల్గా గవ్వే షాప్స్, గవ్వే టాయ్ షాప్స్, గవ్వే ఇయర్ రింగ్స్ అట్లే ఉన్నాయి. ఎందుకులే అనేసి పోకుండా ఉన్నాము. తడిచిన మొహాలు అని చెప్పేసినా కదా, యాక్చువల్లీ ఈ ఫ్యాన్ నుంచి అట్లా పోయినందుకు ఇంకా చల్ల పడ్డాం. ఇంకా ఇట్లా పోయే గ్యాప్లో మా ఫ్రెండ్స్ ఇంకేదో ముచ్చట చెప్తారు మలయాళంలో, మనకు అర్థం కాదు కాబట్టి సో అర్థమైనంత వరకు అర్థం చేసుకున్నా. మధ్యలో మనసులో ఇలా అంటారు అంటే అర్థం కాలేదా అని. సో అప్పుడు నేను కొంచెం మనసులో అయ్యానంట. మేనేజ్ చేసేంత వచ్చు మలయాళం మాత్రం, మరీ సెంటర్ ఫ్రెష్ యాడ్లు అక్కడ అని అంటే ఇంకా నాకు కష్టం అనిపిస్తుంది. యాక్చువల్లీ మలయాళం ఫస్ట్ టైం వినేటప్పుడు టంగ్ ట్విస్టర్ లాగానే అనిపిస్తుంది, కానీ కొంచెం కొంచెం మెల్లగా అబ్జర్వ్ చేస్తే మన తెలుగు వర్డ్స్ కూడా కొన్ని మలయాళంతో సిమిలర్గా ఉంటాయి అన్నమాట. బేసిక్లీ అమ్మ నాన్న తమిళమ్మ ఈ మూవీ చూసినప్పుడు ఒక సాంగ్ ఉంటుంది, ఆరు రుచులే కనుగొన్నాను ఇంతటి వరకు అని అంటే అందులో కొన్ని ఫీమేల్ లిరిక్స్ ఉంటాయి అన్నమాట మలయాళీ. అప్పుడు అంత అబ్జర్వ్ చేయలే, కానీ రీసెంట్గా ఆ మూవీ చూసినప్పుడు ఓహో ఇది మలయాళమా అనిపించింది. ఇంకా ఇక్కడికి వెళ్తే అక్కడేమో ప్రసాదంలాగా ఒకటి ఇస్తారు మనకు. సో ఇంకా పోయినాము, తీసుకున్నాము, తినేసినాము. అది ఏంటంటే పఫ్ రైస్, మన కరీంనగర్ సైడ్ బోల్పాలలు అంటాం కదా అది. అవి ఎవరో మన వీడియోకి చూస్తారు గైస్, ఏం కాదులే మంచిగా వడ్డోళ్ళే అన్న. ఇంకా ముందుకెళ్ళినట్లయితే ఇది ఇక్కడ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. సో అది చూస్తారు కదా, అది మెయిన్ చర్చ్. ఇక్కడ మళ్ళీ కొన్ని బెలూన్స్ అమ్ముతారు వీళ్ళంతా. ఇంకా ఏమి ఇట్లా మంచిగా ఉందిగా. సో అట్లా ముందుకు మళ్ళీ నడుచుకుంటూ పోయినాం అనమాట. ఎందుకంటే ఫుడ్ ఏదో ఉంటుంది అని చెప్పింది కదా మా ఒక ఫ్రెండ్. సో అక్కడ నుండి ముందుకు వెళ్ళాలి అని అంటే అట్లా నడుచుకుంటూ పోవాలన్నమాట. ఇది లైటింగ్కి రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ డే టైంలో తీస్తే భలే ఉంటుండే. సో అట్లా ఇదంతా క్యాప్చర్ చేసుకుంటా ముందుకు వెళ్ళేటప్పుడు ఇది ఇట్లా జారులాగా ఉంటుంది అనమాట. సో కింది నుండి పైకి వెళ్ళాలి, ఇట్లా డౌన్వర్డ్స్ లాగా ఉంది కదా, అట్లా మనం పైకి వెళ్ళాలి. ఇది వైట్ కలర్లో ఒక బిల్డింగ్ లాంటిది ఉంది చూడండి, ఇది కూడా ఒక చర్చ్ అనమాట. నేను చెప్పిన కదా ఒక ఐడల్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకెళ్తారని. సో మెయిన్ ఉండే చర్చ్ దగ్గర నుండి తీసుకొచ్చి ఇందులో పెట్టేసారు అనమాట. అట్లా ముందుకెళ్ళిన తర్వాత కొన్ని చెట్లు ఉండే, ఆ చెట్లని ఇంకా కలర్ఫుల్గా లైటింగ్ తోటి డెకరేట్ చేసి ఉండే. తర్వాత అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, స్టెప్స్ దగ్గర మస్తు
మస్తు మంది కూర్చొని ఉన్నారు. ఇక ఆడికి ఎందుకులే అనేసి ఇంకా పోయినాం. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం సమాధులు ఉంటాయి అన్నమాట చర్చి కింద. సో లోపలికి పోదామని అనుకున్నాము, కానీ మా ఫ్రెండ్స్ ఇంకా రాత్రి భయం అవుతుందేమో అనేసి అన్నారు. ఇంకెందుకులే అనేసి ఇంకా అక్కడ నుండి ముందుకెళ్ళినాం. చెప్పిన కదా ఫుడ్ అనేసి, ఆ ఫుడ్కి వెళ్ళే వెయ్యిదన్నమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ కొందరు స్టార్ట్ చేసేసారు. ఆల్రెడీ ఈవినింగ్ నుండే ఉందంట ఇది. సో ఇంకా అట్లా ముచ్చట్లు పెట్టుకుంటా మేమైతే ముందటికి పోతున్నాం. వీళ్ళంతా తినేసి ఉన్నారేమో. ఇంకా నేను ఏం ఫుడ్ ప్రొవైడ్ చేస్తారా అనుకున్నా. కన్నీ అంట, కన్నీ రైస్ అనేసి, మన సైడ్ గంజి అంటాం కదా, సో వీళ్ళు ఇక్కడ కన్నీ అని అంటారు అన్నమాట. సో వీళ్ళు తినేసి అయిపోయింది. ఇంకా ముచ్చట్లు పెడతారు గప్పాలు కొట్టుకుంటా ఆంటీలు అందరు కలిసి. ఇంకెంత దూరం రా స్వామి అని ముందుకు వెళ్తుంటుంటే ఇంకా వచ్చేసింది ఆ ప్లేస్. వచ్చేసిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి తీసేసుకున్నాము. ఈ ప్లేట్స్ ఇట్లా తీసేసుకొని మా ఫ్రెండ్ నాకు ఇస్తుంది అనమాట, ఒక ఫోన్ చేతిలో ఉందనేసి. ఇంకా నేను అట్లా పోయేసి ఆ కన్నీ రైస్ అని చెప్పిన కదా అది. దాని తర్వాత నేను మర్చిపోయినా మళ్ళీ ఏంది పికిల్ వేసుకోవడం. పికిల్ వేసుకుంటేనే బాగుంటుందంట. సో అట్లా పోయి మ్యాంగో పికిల్ వేసుకున్నా. మాంగా అచార్ అంటారు అనమాట మలయాళంలో. అట్లా వేసుకొని వచ్చేసి ఏడ కూర్చున్నామంటే ప్లేస్ లేకుండా ఉండే అనమాట. అది చర్చ్. సో చర్చ్ కొంచెం దూరంలో పెడుతురు. ఇంకా పికిల్ కలిపేసిన తర్వాత ఇట్లుంది టేస్ట్. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరికే మా ఫ్రెండ్స్ ట్రై చేయి కంజి కంజి అని అంటారు, కానీ నాకు అంత పెద్దగా నచ్చకపోతుండే. ఇంకా ఇక్కడ ట్రై చేసినా కానీ మంచిగా ఉండే. లైక్ మరీ అంత నేను అనుకున్నంత ఘోరంగానైతే ఏం లేదు, మంచిగానే ఉంది. ఇక్కడ ఫుడ్ తోటి కంపేర్ చేసుకుంటే ఇది మంచిగానే ఉంది కొంచెం. ఇంకా చెట్టుకొకలు పుట్టుకొకలు కూర్చొని తిన్నారు. తినేసిన తర్వాత ఇంకా మంచిగా ముచ్చట్లు పెడతారు. అక్కడ నుండి మేము స్టార్ట్ అయ్యి, ఇది చర్చ్కి లెఫ్ట్ సైడ్ అనమాట. ఈ రైట్ సైడ్లో ఇటు నుండి ఇంకో ఎంట్రెన్స్ ఉంటుంది. ఆఫీస్ ఫ్రెండ్స్తో క్రిస్మస్ రోజు ఇక్కడికి వచ్చి ఉంటుంది, కానీ ఇంత మంచిగా అనిపించకుండే. ఎందుకంటే అప్పుడు ఇంత హడావిడి అంత ఈ వైబ్ లేకుంటుండే. సో ఇక్కడి నుంచి ముందుకెళ్ళినట్లయితే నేను చెప్పిన కదా ఇది లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాము అనేసి, ఇక్కడ మళ్ళీ మీకు అది సమాధులు కనిపించవచ్చు. ఎందుకు అని అంటే నేను అప్పుడు చూపించింది బ్యాక్ సైడ్ అనమాట, ఇప్పుడు చూపించేది ఫ్రంట్ సైడ్. సో ఇప్పుడు నేను వాళ్ళు అడుగుతురు పోదామా అనేసి, సరే పోదామని చెప్పిన తర్వాత వద్దులే మళ్ళీ ఎందుకు అనేసి కామ్గా అన్నారు. నాకెందుకో లోపలికి వెళ్ళాలనే ఉండే, ఎందుకంటే ఒకసారి పోవచ్చు కదా అని. సో ఎవ్రీ సండే ఇక్కడ వాళ్ళ రిలేటివ్స్ వచ్చి ఇట్లా వాటిని విజిట్ చేసి అక్కడ ఫ్లాట్ బుక్ చేసి అవి ఇవి పెట్టేసి పోతారన్నమాట. ఇట్లాంటి సినిమాలలో చూడడం కానీ ఇదే ఫస్ట్ టైం మంచిగా అనిపించుండే. ఇంకా యాజ్ యూజువల్ అట్లా ముందుకు వెళ్తున్నాం అన్నమాట. సో మొత్తం రౌండ్ వేసి వచ్చి మళ్ళీ అదే వేళ నుండి వెళ్తున్నాము. యాక్చువల్లీ పొద్దున డిసైడ్ అయినప్పుడు పోదామా వద్దా, మస్తు ఎండ్ ఉంది కదా అని అనిపించుండే. మళ్ళీ ఏం కాదులే ఈవినింగ్ అట్లా పోదామనేసి ఫిక్స్ అయినాము. కానీ మాకు అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇఫ్ మేము రాకపోతేనైతే మంచి వీకెండ్ ట్రిప్ లాంటిది మిస్ అవుతుండే షూర్గా అని అయితే. దీనివల్ల ఈ వీకెండ్కి ఎక్కడికి పోలేదురా అనే ఫీల్ అవ్వకుండానైతే ఉన్నామన్నమాట. సో దూరం వెళ్ళిన దానికంటే ఇక్కడ కొంచెం దగ్గరికి వచ్చింది ఇంకా మంచిగా. సో ఈ చర్చ్ హిస్టరీ గురించి తెలుసుకున్నట్లయితే బేసిక్లీ ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేసిరంటే 1080 AD అనమాట. సో ఏడి అని అంటే మనం బిఫోర్ క్రిస్ట్ టైంకి ముందు కన్సిడర్ చేసేరా ఉంటుంది కదా. సో అప్పుడంట చాలా ఓల్డెస్ట్ వన్. యాక్చువల్లీ అది నేను వైట్ కలర్ బిల్డింగ్ ఏదో అని చెప్పిన కదా, అది ఓల్డ్ చర్చ్ అంట. సో దాని నుండి ఇది న్యూగా కన్స్ట్రక్ట్ చేసిరంట. సో ఫస్ట్ చర్చ్ అదే అనమాట. దాని పక్కన ఇట్లా కొన్ని ప్లాన్స్ పెట్టేసుకొని వీళ్ళకి నచ్చిన స్టైల్లో మంచిగా కన్స్ట్రక్ట్ చేసేసుకున్నారనమాట. కానీ భలే ఉంది కదా. ఇది కొత్తగా పైన కనిపిస్తుంది కదా, ఆ చర్చ్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేసిర్రు అని అంటే కొన్ని ఫ్యామిలీస్ కలిసి కన్స్ట్రక్ట్ చేసినాయంట. పరావూర్ ఫ్యామిలీస్ కలిసి కన్స్ట్రక్ట్ చేసినాయంట. సో దాన్ని ఇప్పుడు రిచెస్ట్ చర్చ్ అంటారంట. ఎందుకంటే ఇది ఇక్కడ కొచ్చిలోనే రిచెస్ట్, ఈ రీజియన్లో రిచెస్ట్ చర్చ్ అంటే ఇదే. ఇక్కడ వాళ్ళు చర్చెస్ని పల్లి అని పిలుస్తారు, మలయాళంలో అంటారేమో మరి అట్లా. సో మేము ఎగ్జాక్ట్ ప్లేస్కి అయితే ఇప్పుడు వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ లైన్ కనిపిస్తుందా, ఆ లైన్ అనేది ఇక్కడ మెయిన్ గాడ్ ఉంటాడు కదా, ఆ మెయిన్ గాడ్ దగ్గరికి వెళ్ళనీకి ఈ లైన్లో నించోవాలి. ఎందుకనంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఇప్పుడు కాసేపట్లో ఆ ఐడల్ని తీసుకొని వేరే దగ్గర ప్లేస్ చేస్తారన్నమాట. సో మేము అట్లా పోయినాము, ఆ లైన్లో నించున్న తర్వాత ఇంకా లైన్లో ఎవరి పనులు వాళ్ళు వేసుకుంటున్నారు. ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్, సెల్ఫీస్ దిగేవాళ్ళు సెల్ఫీస్. ఇవన్నీ ఎవరో ఫొటోస్ ఇస్తారు. మంచిగా వచ్చిందన్న, బాగానే వచ్చి ఉంటుందిలే. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్లో ఇది ఒక లైటింగ్ తోటి మంచిగా పెట్టేసారు. ఇది డోమ్ షేప్లో కన్స్ట్రక్ట్ చేసేసి అటు ఎండ్లో ఇటు ఎండ్లో చూస్తున్నారు కదా,
ఈ పిల్లర్స్ లాగా భలే కన్స్ట్రక్ట్ చేసారనమాట. చాలా హైట్ ఉంటాయి అవి, చూడడానికి అట్లా కనిపిస్తున్నాయి చిన్నగా ఫోన్లో. కానీ ఇంకా ఇది ముందుకు ఇట్లా, ఇది ఏ షేప్ అంటారో నాకు తెలియదులే, కానీ పైన ఉండేది మాత్రం డోమ్ షేప్. ఇక్కడ ముందు అయితే డిఫరెంట్గా మంచిగా కనిపించుండే. సో మేము కొంచెం లైన్లో ముందుకు మూవ్ అయినప్పుడే వాళ్ళు అక్కడ నుండి ఐడల్ తీసుకుని డిసైడ్ అయిపోయారు. సో వాళ్ళు అక్కడ నుండి మూవ్ చేస్తారు అన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు ఉండే లైన్ మొత్తం షఫల్ అయిపోయింది కదా. సో మనకు అందులో పోతే ఈ వీడియోని క్యాప్చర్ చేయడానికి రాదు అనేసి సో నేను ముందు నుండే వెనక్కి వెళ్ళాను అనమాట. సో వెనక్కి వెళ్తే అదే వేలో తీసుకెళ్ళాలి ఇప్పుడు ఇట్లా వీళ్ళంతా కలిసి ముందుకెళ్తే మంచిగా తేనీకి వస్తుంది కదా అని అక్కడ స్పేస్ లేకుండా స్పేస్ క్రియేట్ చేసుకొని మరీ వెళ్ళినా అన్నమాట. సో ఆ విజువల్స్ నిన్న మీరు చూడొచ్చు. లైక్ నేను నిన్న ఒక యూట్యూబ్ షార్ట్ అప్లోడ్ చేసిన అనమాట. అందులో మంచిగా క్లియర్ కట్గా చూపించిన. మీరు నా యూట్యూబ్ని ఫాలో అయితే మీకు తెలిస్తే గైస్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో, షేర్, లైక్. సో చెప్పినా కదా ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చి ముందు నుండి తీసిన పిక్ అనేసి అని ఒక వాల్ ఉండే. ఆ వాళ్ళ దగ్గర మంచిగా ఫొటోస్ దిగుతుండే, ఎందుకంటే సీనరీ మంచిగా ఉండే అనేసి. సో నేను అక్కడికి వచ్చినప్పుడు అందరు వెనక నుండి పోయి చూస్తారు, ముందు నుండి ఎవరు లేరు అనేసి నేను పోయి ఇట్లా క్యాప్చర్ చేసిన అనమాట. ఇక్కడ మీడియా వాళ్ళు, ఫాదర్స్, పాస్టర్స్, ఇంకా చర్చ్ రిలేటెడ్ మెంబర్స్ అందరూ, ఇంకా మనలాంటి తెలియని వాళ్ళు కూడా ఇంకొందరు చూడడానికి రావాలి అన్నట్టు అందరూ వచ్చేసినారనమాట. సో చూస్తారు కదా ఎట్లా అంటే మంచిగా అనిపించుండే. పెద్ద కెమెరామెన్ పట్టుకుని పోతున్నాడు, ఆయన కెమెరా మందు మనది ఎంత గైస్. ఇట్స్ ఓకేలే, అవన్నీ ఇప్పుడు. కానీ అట్లా ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళందరూ కలిసి తీసుకెళ్తున్నారు అన్నమాట. కానీ మంచిగా అనిపించుండే ఆ వైబ్ మాత్రం. చూస్తున్నారు కదా పెద్ద క్యాండిల్స్, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ ఉండే అసలు ఇదంతా జరుగుతున్నప్పుడు. నేను ఇప్పుడు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నానులే, కానీ నేనైతే మంచిగా అనిపించుండే, కొత్తగా అనిపించుండే. ఎందుకంటే ఇదంతా మనకు ఫస్ట్ టైం కదా చూడడం, ఇట్లాంటి ట్రెడిషన్స్ ఉంటాయని తెలుసుకోవడం. సో వీటన్నిటిని ఇంకా మన ఫ్రెండ్స్కి లాంటి వాళ్ళకి ఇంకా చూపిస్తే ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట. అందుకోసమే నాకు ప్రతిదీ ఇక్కడ కొత్త విషయాలన్నింటినీ క్యాప్చర్ చేసారంటే మస్తు ఇష్టమవుతుంది. అందుకోసం ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఏది కొత్తగా కనిపిస్తుందా, ఏది క్యాప్చర్ చేద్దామా, ఏది యూట్యూబ్లో పెడదామా అన్నట్లే ఉంటుంది. ఎందుకంటే మనకు కొంచెం కొత్త విషయాల్ని షేర్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళంతా అక్కడ వెళ్తారు అనమాట. అక్కడ కెమెరామెన్ని చూస్తురా. సో ఆయన కిందికి చూడకుండా పైననే ఫోకస్ చేస్తారు. సో కెమెరామెన్స్ డ్యూటీ మాత్రం భలే ఉంటుంది. ఎంత డెడికేషన్గా చేస్తారో వాళ్ళైతే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను కూడా ఫోటోగ్రాఫర్ అవ్వాలి అని. అది ఎందుకులే ఇప్పుడులే, కానీ ఈ ఫోటోగ్రాఫర్స్, ఈ వీడియోగ్రాఫర్స్ వల్లనే ఇంకా ఆ వ్యూస్ని ఇంకా కొంచెం పర్ఫెక్షన్గా చూడగలుగుతాం మనం. బయట చూసిన దానికంటే ఇంకా ఫొటోస్లలో చూసింది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. అది ఎందుకో మరి తెలియదులే. కానీ ఇంకా ఇక్కడ చూసినట్లయితే క్రౌడ్ ఎట్లుందో చూస్తారు కదా. క్రౌడ్ తగ్గిపోయింది ఇప్పుడు, చాలా కంజెస్టెడ్గా ఉండే అక్కడ. ఇప్పుడు అంతా మెల్లమెల్లగా పోతున్నారు అనమాట. అయిపోయింది ఇంకా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళడం అయిపోయింది. ఇంకా ఇది చూడడానికే వచ్చిరనమాట వీళ్ళందరూ. కానీ మాకు ఇది జరుగుతుంది, ఇది ఇట్లా ఉంటుందని తెలియదు. కానీ మేము అన్నోయింగ్లీ అన్ఎక్స్పెక్టెడ్లో వచ్చేసినాం. ఇంకా స్పేస్ లేదని చెప్పినా కదా, ఈ స్పేస్ నుండి క్రియేట్ చేసుకొని పోయినా. జోక్ ఏంటంటే నేను ఇటు వచ్చి వీడియో తీస్తున్నట్టు మా ఫ్రెండ్స్కి తెలియదు. పాపం ఎతికి ఒక చిన్న సందుల నుంచి వెళ్ళి కనిపించిన తర్వాత అక్కడ వెయిట్ చేస్తారు వాళ్ళు. ఇంకా ఈ పిల్ల ఒక బెల్లును పట్టుకొని ఒకటే ఆడుతుంది. ఈమె దగ్గరికి ఫోన్ తీసుకుపోయి జూమ్ పెట్టినా కూడా నా దిక్కు చూస్తలేదు. ఇంకా లాస్ట్కి చూసింది, ఎవరేమే అన్నట్టు చూసిన తర్వాత చిన్నగా నవ్వింది. ఇంకా నేను వెనక్కి వచ్చేసినా కూడా ఆ పిల్ల నాతోనే వస్తుంది కదా తర్వాత. ఇంకెందుకు లేనేసి వాళ్ళ మమ్మీ డాడీ అక్కడ ఉండి నవ్వుతురు. మళ్ళీ లోపలికి అయితే వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆ ప్లేస్కి వెళ్ళిపోయారు అనమాట. సో మంచిగా అనిపించుండే ఇంకా నైట్ వ్యూ. సో మా ఫ్రెండ్స్ అన్నారు లోపలికి పోదాము అనేసి. పోయిన తర్వాత ఇట్లుంది, చెప్పులు ఇట్లా ఇడిచేసి లోపలికి వెళ్ళిపోయి తర్వాత ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది చూస్తారు కదా లైటింగ్ మొత్తము. ఆ మార్బుల్స్ కూడా డిఫరెంట్ కైండ్ ఉన్నాయి అన్నమాట. ఆ కన్స్ట్రక్చర్ అంతా డిఫరెంట్గా అనిపించుండే కొత్తగా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం భలే ఉండే. ఈ కన్స్ట్రక్షన్ ఎట్లా చేసిరో కానీ లిటరలీ లైక్ ఇటువంటి కొన్ని మాన్యుమెంట్స్ చూసినప్పుడు లైక్ తాజ్మహల్, ఇది మన గోల్కొండ, ఇంకొన్ని ఉంటాయి కదా ఫోర్ట్స్, ఇవన్నీ చూసినప్పుడు అప్పటి పీపుల్ ఎంత క్రియేటివ్ రా అనిపిస్తుంది అసలు. అప్పట్లో టెక్నాలజీ తక్కువ ఉన్నా కూడా సోర్సెస్ని మస్తు యూటిలైజ్ చేసుకున్నారనమాట. ఇంకా మన తెలంగాణలో చూసుకున్నట్లయితే మన రామప్ప, వరంగల్ కిల్లా, ఇంకా మన కరీంనగర్లో చూసుకున్నట్లయితే ఎలగందుల ఫోర్ట్, ఇవి ఉంటాయి కదా. వీటిలలో మంచిగా అనిపిస్తుంది. ఇంకా రామప్పలో మాత్రము కొన్ని చెక్కిన విగ్రహాలు ఉంటాయి అన్నమాట. వాటిని చూస్తే
భలే చెక్కినారా స్వామి అనిపిస్తుంది. అయ్యో మనం ఇప్పుడు కేరళలో ఉన్నాం కదా, ఇంకా మన వాటి గురించి మాట్లాడుకుంటే అసలు దేనికి టైం సరిపోదు అనమాట. సో ఇక్కడికి వచ్చినాం కాబట్టి సో వీటి గురించి మాట్లాడుకుందాం. చూసుకున్నట్లయితే పైన చాలా పెద్ద ఫ్యాన్ ఉండే అనమాట. బయట చాలా వేడి ఉంటుంది కదా, లోపల కొంచెం మంచిగానే ఉంది కూల్గా. అది ఎందుకు అర్థం కాలేదు నాకు తెలిసి. పైన డోమ్ షేప్ కాబట్టి ఎయిర్ సర్క్యులేట్ అవనికి స్పేస్ ఎక్కువ ఉందన్నమాట, అందుకోసమే అట్లా అయిందేమో నాకు తెలిసి. మరి యాక్చువల్లీ ఇంకా మొత్తం చూపిద్దామంటూ ఒక వీడియోలో అవ్వలేదు గైస్. ఇంకా నేను లోపల చర్చ ఎట్లుందో దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పాయింట్ టు పాయింట్ మంచిగా క్లియర్ కట్గా క్యాప్చర్ చేసిన అనమాట. సో అది పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాం. మేము బయటకు వచ్చిన తర్వాత ఇంకేమేమి చేసినామో చూద్దాం. అట్లా బయటకు వచ్చేసి చెప్పులు వేసుకొని ఇంకా హాస్టల్కి అయితే పోదామనుకొని పోలేదు. And also last but not the least, please do like, share, subscribe guys. Take care. Bye bye.